చిన్నమాగలూరు మండలంలోని అడవిపాలెం గ్రామంలో అద్దంకి బ్రాంచ్ కెనాల్ ని ఆదివారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాలువల్లో పూడిక పనులు విస్తరించిన తామరాకును తూటాకులను వెంటనే తొలగించాలని ఆదేశించడం జరిగింది. అనంతరం సాగునీటి సరఫరాకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని అన్నారు. దాదాపు 1200 క్యూసెక్ల నీరు అవసరమవుతుందని చెప్పారు. ఎక్కడెక్కడ ఉన్నాయో అర్జెంట్ గా మన డిపార్ట్మెంట్ వాళ్ళు అడుగుతారు. పెట్టి ఈ వారం రోజుల్లో మొత్తం ఒక కాలువ పనిచేసేటప్పుడు ఇంకో కాలువ ఆపండి. ఆ కాలువ ఎక్కడైతే రిపేర్లు ఉన్నాయో అవి మొత్తం తీసేపించండి. అర్జెంట్ చేపించాలి. అదే చేయమని చెప్తున్నా కదా. 5 మండలాల్లో 5 మిషన్లు పెట్టమని సీను 5 మిషన్లు పెట్టి ఇమ్మీడియట్ గా చేపించమని చెప్పి. అదే ఇప్పుడు ఎన్ఎస్పి కెనాల్ అద్దంకి బ్రాంచ్ కెనాల్ 18వ మైల్ దగ్గర నుంచి ప్రకాశం జిల్లా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి 30-35 కిలోమీటర్ల పొడవున కిందకి నీళ్లు వెళ్ళాలి. దాదాపు 1,80,000 ఎకరాలకి నీళ్లు ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఖచ్చితంగా మాకు 1200 క్యూసెక్ నీళ్లు వస్తే కానీ కిందకి వెళ్ళవు. చాలా చోట్ల గడిచిన 5 సంవత్సరాల నుంచి షిల్ట్ రిమూవ్ చేయకపోవటం కానీ షటర్లు పెట్టకపోవటం వల్ల చాలా నీళ్లు వేస్ట్ అయిపోతున్నాయి. వదిలిన చోట ఏమన్నా కాలువలు కట్ల బయటపోయి నీళ్ళు బయటకు వెళ్ళిపోతున్నాయి. షటర్లు లేని చోట నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోయి ఒక మేజర్కే లాగేస్తున్నాయి అనమాట. దానికోసం ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళని ఈఎల్ని డిఎల్ని అధికారులు అందరిని పిలిచి మీటింగ్ పెట్టుకున్నాం. ఇమీడియట్ గా షిల్ట్ రిమూవ్ చేయమని చెప్పాం. ఇమీడియట్ గా షటర్ లేని చోట షటర్లు రెడీ చేపించి ఇమీడియట్ గా ఈ వారంలో మొత్తం పెట్టేసి కాలువ పనులు పూర్తిగా చేయాలి. ప్రతి ఎకరాకు కూడా నీళ్లు అందించాలి. దానికోసం ఈ కార్యక్రమం చేపట్టాం. అది ఇప్పుడు పోలేరు రిజర్వాయర్ కూడా ఒక రిజర్వాయర్ భూసేకరణ అయిపోయింది. అక్కడ నుంచి కాలువ చేయటం కార్యక్రమం 2వ రిజర్వాయర్ కాలువ చేసే కార్యక్రమం అయిపోయింది. గడిచిన ప్రభుత్వం 2వ రిజర్వాయర్ కి మేము కోర్టులో ఫైట్ చేసి కొట్టేపిస్తే మళ్ళీ రైతులకి నష్టపరిహారం సరైన నష్టపరిహారం ఇవ్వనందువల్ల మళ్ళీ రైతులు కోర్టుకు వెళ్ళారన్నమాట. మాకు ఏదైతే భూమికి మంచి నష్టపరిహారం ఇస్తే గానీ మేము ఇవ్వమని చెప్పి వెళ్ళారు. దాని మీద కోర్టు కూడా ఫాలోఅప్ చేస్తాము. వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఫస్ట్ రిజర్వాయర్ కి కొరిసిపాడులో ఉండే రిజర్వాయర్ కి నీళ్లు పెట్టించే కార్యక్రమం అయితే మాత్రం వచ్చే సంవత్సరం పెడతాం. దాని కింద 85 కోట్ల రూపాయలు ముంపు గ్రామాలు ఉన్నాయి. 2 గ్రామాలు కొరిసిపాడు కింద ఇంకో గ్రామం ఉంది, తూర్పాలెం ఉంది. అది కూడా ఈ సంవత్సరం దాన్ని కూడా తీసుకొని ఆ డబ్బులు చెల్లించి రైతులకి ఒక రిజర్వాయర్లో నీళ్లు నింపుతాం. అట్లానే భవనాసి కూడా కొండరాయబడింది అనమాట. కొండరాయబడింది ఆపేసి వెళ్ళిపోయారు వరకు. దాన్ని కూడా రీఎస్టిమేట్ చేయమని చెప్పాను. తొందరలోనే దాన్ని కూడా స్టార్ట్ చేపిస్తాం. ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం గుళ్ళకమ్మ గేట్లు పెట్టలేకపోయారు, ఇరిగిపోతే ఆ గేట్లు ఇప్పుడు 10 గేట్లు పెట్టాం. ఇంకో 2 గేట్లు పెట్టాలి. గేట్లు పెట్టి నీళ్లు నింపాలి. నీళ్లు నింపి అక్కడ ఉన్న 90,000 ఎకరాలకు నీళ్లు అందించాలి. అదేవిధంగా సాగరాయి కట్టు కింద నీళ్లు తీసుకురావాలి. నీళ్లు ప్రతి ఎకరాకి నీళ్లు అందించాలి. రైతులకు పంట పండించే కార్యక్రమం చేస్తాం. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలో ప్రజారాజ్యం సెంటర్ అండ్ పాల కేంద్రం వద్ద వంగవీటి మోహనరంగ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 12వ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 3వ రోజు శ్రీ అన్నపూర్ణ దేవిగా భక్తులకి దర్శనమిచ్చారు.
అద్దంకి పట్టణంలోని ఎల్ఈఎఫ్ నగరంలోని ఓ ఇంట్లో చోరీ సంఘటన చోటు చేసుకుంది శనివారం. ఎంఈఓ తాళ్లూరు సుబ్బయ్య ఎల్ఈఎఫ్ నగర్లో ఇల్లు కట్టుకుని ఉంటున్నాడు. శుక్రవారం దంపతులు ఇద్దరు పడక గదిలో నిద్రిస్తూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి వెనుక వైపు నుంచి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువా తలుపులు పగలకొట్టి 1,00,000 నగదు, 4 సవర్ల బంగారం అపహరణ చేసుకుని వెళ్లారు. సుబ్బయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రిమూవర్ కూడా తీసుకురా. కరెంట్ లేదు బాడీలో. కరెంట్ తగ్గించామని ఇంకా ఇంకేం చేయాలి. ఎన్ని గంటల టైంలో జరిగి ఉంటుంది సార్? ఓకే సార్. నేను తాళ్ళూరు మండలంలో మండల విద్యాశాఖ అధికారి పనిచేస్తూ ఉన్నాను. నా పేరు జే సుబ్బయ్య. నేను అద్దంకి టౌన్లోని ఎల్ఈఎఫ్ నగర్ అంటే వాసవి నగర్, విశ్వభారతి, ఎయిర్టెల్ పరిసర ప్రాంతాల్లో స్వగృహంలో నివాసం ఉంటున్నాను. శుక్రవారం రాత్రి అంటే తెల్లారితే శనివారం మేబీ 2 గంటల నుంచి 4 గంటల లోపు మేము ఇంట్లో నిద్రిస్తూ ఉండగా దొంగతనం జరిగింది. దొంగలు మా ఇంటి వెనక వైపు నుంచి వంటగదిలో నుంచి గడి తప్పించి సరాసరి మేము నిద్రిస్తున్నటువంటి బెడ్రూమ్ కాకుండా దానికి ఆపోజిట్లో ఉన్నటువంటి బెడ్రూమ్లోకి ప్రవేశించడం జరిగింది. తర్వాత బీరువా మేమైతే లాక్ వేయలేదు, ఓపెన్ చేసుకొని ఆ తర్వాత లాకర్ కీని తీసుకొని తద్వారా దాంట్లో ఉన్నటువంటి బంగారం మరియు నగదుని వాళ్ళు దొంగతనం చేయటం జరిగింది. నగదు వచ్చేసి దేవుడికి ముడుపుగా కట్టినటువంటి 30,000, మామూలు విడిగా ఉన్నటువంటి 70,000, మొత్తం 1,00,000 రూపాయలు నగదు పోవటం జరిగింది. అలానే బంగారానికి సంబంధించి మాటీలు, కమ్మలు, డ్రాప్స్, అదేవిధంగా పాపటి బిళ్ళ, ఉంగరాలు ఒక 5, మొత్తం 9 రకాలైనటువంటి వస్తువులన్నీ కలిసి 64 గ్రాములు బంగారాన్ని వాళ్ళు తీసుకెళ్ళటం అనేది జరిగింది. వెండి గిన్నెల్ని అక్కడనే పడేసి పోవటం జరిగింది. సో ఇది తెల్లవారుజామున మేబీ 2 గంటల నుంచి 4 గంటల లోపు ఇది జరిగినట్టుగా భావిస్తూ ఉన్నాం. సంబంధిత అధికారులు దీన్ని రికవరీ చేయించి ఇవ్వాల్సిందిగా మనవి చేయటం అయింది.